ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి ఈ రోజుల్లో వారి జీవితాల్లో ఆర్థికంగా అభివృద్ధి పొందాలని ఆశపడుతుంటారు. అలా ఆశపడడం మంచిదే. మన దేవుడు కూడా ప్రతి ఒక్కరిని మన జీవితాల్లో మనం అభివృద్ధి పొందాలని ఆయన కూడా ఆశపడుచున్నాడు. మన జీవితాలను హెచ్చించాలనే ఆయన కూడా కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే మనము ఆయన పిల్లలము గనుక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని వారసులమని మనం గ్రహించాలి. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు అభివృద్ధి పొందుటకు అనేక తాపత్రయాలు పడుతూ ఉంటారు. అయితే తమ పిల్లలు అడిగినవి మరియు వారిని అభివృద్ధి పరచుటకు అనేకమైన వారికి ఇస్తూ ఉంటారు. అయితే దేవుని లేఖనం తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అనగా దేవుడు తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చునని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఆయన మనలను హెచ్చించాలని ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాడు. అయితే ఆయన మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఎందుకంటే ఆయన దీనులను హెచ్చించే దేవుడు, దీనులను అభివృద్ధి పరిచే దేవుడు, దీనులను కాపాడే దేవుడు, దీనులను బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని దేవుని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదురని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు హెచ్చించబడాలంటే నీవు ఖచ్చితంగా దీన మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దీనులను హెచ్చించే దేవుడు గనుక. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును. దీనులను వారి కష్టం నుండి, వారి ఇబ్బందుల నుండి, వారిని ప్రతి అవసరతల నుండి లేవనెత్తే దేవుడు కనుక. ఎందుకంటే దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించునని వ్రాయబడి ఉంది. దీనుల యొక్క మొర్ర వినడమే కాదు, ఆయన వారిని రక్షించేవాడని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన కృప నీవు పొందుకోవాలంటే నీవు ఖచ్చితంగా దీనుడుగా, దీనురాలిగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద, అనగా ఆయన బలమైన చేతుల క్రింద నీవు జీవించగలగాలి. ఆయన నీతిని అనుసరించాలి, ఆయన మాటను పాటించాలి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని అనే లేఖనం తెలియజేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, హెచ్చింపబడాలని కోరుకునేవారే. మీ కోరిక కూడా మంచిదే. అయితే నువ్వు దీన మనస్కుడు లేదా దీన మనస్కురాలు అయి ఉన్నావా లేదా అనేది నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉన్నావా లేదా లోకంలో ఉన్న కబంధ హస్తాల క్రింద నీవు ఉన్నావా అనేది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు హెచ్చించబడాలంటే ఖచ్చితంగా దీన మనస్కులై ఆయన బలమైన చేతుల క్రింద నీవు ఉండాలి. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉందని నువ్వు గ్రహించాలి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నువ్వు గ్రహించాలి. ఆయన నిన్ను హెచ్చించాలంటే తాత్కాలికమైన నిర్ణయాలు ఆయన తీసుకోలేడు గాని నిన్ను శాశ్వతముగా ఆయన హెచ్చించాలని నిర్ణయం చేసుకుంటున్నాడు. లోకంలో ఉన్నట్టు తాత్కాలికమైన నిర్ణయాలు ఆయన తీసుకొనలేడు గాని నిన్ను హెచ్చించాలనే శాశ్వతమైన నిర్ణయం ఆయన తీసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ శాశ్వతమైన నిర్ణయం తీసుకున్నట్టుకు తగిన సమయం ఉందని నీవు గ్రహించాలి. ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలి, ఆయన అడగాలి, ప్రార్థించాలి, నువ్వు పొందుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు హెచ్చింపబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో హెచ్చింపబడాలని కోరుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని దానిని అలంకరించుకునే కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమేన్.